నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్ని అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు. గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి ఏమంటే వివరణ లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా అప్పట్లోని. తెలుసు అండి, మా పేరెంట్స్ కూడా పరిచయం అండి. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి. మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్లు అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం ప్రొడ్యూస్ రేజ్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఆమె కూడా నాతో మాట్లాడలేదండి. మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి. ఆమె అది మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా. అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాజుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. ఏనాడు ఇబ్బంది పెట్టలేదు సరే. ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాజు గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసి నేను వీని కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది. నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి ఏవండి ఇప్పుడు స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్. ఆమె ఏదన్నా చెప్తారు, ఏమన్నా చెప్తారు. సార్ చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి.